దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 మార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి తీవ్రంగా కృషి తెలిపిన జననేత, నాకు గురువుగా రాజకీయాల్లో నేను ఈ స్థాయికి రావడానికి కారకులైనటువంటి వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు చేసినటువంటి సేవలను ఆనాడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పేదలకు, పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక వారి కండగా నిలబడుతూ ప్రశ్నించే గొంతుకగా మండు టెండల్లో పాదయాత్రను చేస్తూ ఎక్కడికక్కడ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తీసుకొని వెళ్తూ ప్రభుత్వం యొక్క ఆనాటి పాలకుల యొక్క దమననీతిని ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ అన్ని అంశాలను కూడా పరిష్కరిస్తామని, రైతులను రాజు చేస్తామని, మహిళా తల్లులు లక్షాధికారులు చేస్తామని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొస్తామని చెప్పి ఉన్నతులే కాదు పేదలలో పిల్లలు కూడా ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఉన్నత చదువుకోవాలని చెప్పని రైతును రాజు చేయడానికి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు పండించిన పంటలను మధ్య ధర కొనుగోలు చేయాలని చెప్పండి, రైతు సాగునీరు ఇవ్వాలని చెప్పి జలయజ్ఞం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఏదన్నా ప్రాణాంతక వ్యాధులు వచ్చి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పని రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొచ్చి పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందేటువంటి ఏర్పాటు చేయడం కానీ ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తూ పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారి అకాల మరణం, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం బాధాకరం. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజంతా కూడా ప్రజలంతా దుఃఖ సాగరంలో మునిగిపోయి వారు చేసినటువంటి సేవలను మననం చేసుకొని వారి ఆత్మ శాంతి చేకూరలని చెప్పని ఆనాడు ఆ భగవంతుని ప్రార్థించిన సందర్భం ఇప్పటికి కూడా ఇంకా కళ్లకు కొట్టొచ్చినట్టే కనిపిస్తా ఉంది. అలాంటి మహానేతను ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం. వారి ప్రాంతంలో నేను దేవస్థానం చైర్మన్ గా వారి హయాంలో వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 మార్లు అవకాశం ఇవ్వడం, అంతకుముందు జిల్లా పరిషత్ సభ్యుడిగా, మండల పరిషత్ అధ్యక్షుడిగా వారితో 1991 నుంచి పరిచయం ఉన్నటువంటి వారిగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో సమస్యలు వారు చెప్పగానే ప్రధానంగా సాగునీరు ఇబ్బంది ఉందంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేములవాడ నియోజకవర్గం